మరోవైపు రైల్వే ఆర్టీసీ రిజర్వేషన్లు ఫుల్ కావడంతో ఇక ఇదే ఛాన్స్గా భావించి ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయి. సాధారణ రోజుల కంటే డబుల్ ట్రిపుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్యాసింజర్లు బాధపడుతున్నారు. పండగ సీజన్ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతాయి. డిమాండ్ని క్యాష్ చేసుకోవడానికి టికెట్ రేట్లను భారీగా పెంచేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తాయి. ఎప్పట్లానే ఈ సంక్రాంతి సీజన్కి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోపిడీకి తెగబడ్డారు. ప్రైవేటు వాహనదారులు, ట్రావెల్ ఏజెన్సీలు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా ₹1000 ఉండే టికెట్ ధర రెండింతలు మూడింతలు పెంచేసి వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే జనరల్గా 1000 లోపే ఖర్చు అవుతుంది. కానీ 1500 నుంచి 2500 దాకా వసూలు చేస్తున్నారు ఇప్పుడు. ఇక రాజమండ్రి టికెట్ హైదరాబాద్ నుంచి 1500కి మించదు, కానీ ₹4000 అమ్ముతుంది. మీరు మీ ఊర్లోనే ఇలా కిరాణా షాప్ని పెట్టి మంచి లాభాలను పొందవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నాన్ ఏసీ అయితే 2000 ఉంది. ఇటు వైజాగ్కి ఆర్టీసీ బస్సులో ₹2000 లోపే టికెట్ ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3000 నుంచి 5500 వరకు వసూలు చేస్తున్నాయి. ఇక స్లీపర్ అయితే ₹6000 దాకా ఛార్జ్ చేస్తున్నట్టు ప్రయాణికులు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాము. టికెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ పర్ హెడ్ 2500 పడింది. రెగ్యులర్గా అయితే సమ్వేర్ అరౌండ్ 1200 ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ ది కాస్ట్ పడింది మనకి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నా, ఆల్మోస్ట్ చాలా రేటు పడింది. 3500 దాకా అయింది. ప్రైవేట్ ట్రావెల్స్ కదా, ఈ ఆర్టీసీ అంటే అంత బస్సెస్ అంత ఆక్యుపేషన్ ఏం లేనట్టుంది, చాలా తక్కువ ఉన్నట్టున్నాయి, తొందరగా అయిపోయినాయి. సో వేరే ఆప్షన్ లేదు, ఇక వెళ్ళాలి, తప్పదు కదా.